బళ్ళు చాలైనాయి. దగ్గర దగ్గర 25 రోజులైంది. పిల్లలు జోరుగా బడికి పోతున్నారు, చదువుకుంటున్నారు, హోంవర్కులు కూడా చేస్తున్నారు. ఇంకో 10-15 రోజులైతే ఫస్ట్ యూనిట్ టెస్ట్ కూడా జరిగేటట్టున్నది. కానీ చంద్రబాబు సారు మాత్రం చేయాల్సింది చేయలేదు. అసలు ఎప్పుడు చేస్తాడో కూడా చెప్పుతలేడు. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. విన్నారా? ఇది కథ. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టే అయింది. బాబు గారు వచ్చి సూపర్ 6 పథకము, తల్లికి వందనం పేరిట 15,000 ఇస్తారు, అకౌంట్ లో పడతాయి అనుకుంటే బల్లు పెట్టి ఇన్ని రోజులైనా 15,000 కూడా అకౌంట్ లో పడలేదు. అట్లనే ఏమన్నా క్లారిటీ ఇచ్చిండ్రా అంటే అది లేదు. పోనీ విద్యాశాఖకు వేరే లీడర్ మంత్రిగా ఉన్నారా అంటే బాబు గారి పుత్రరత్నం లోకేష్ అన్నే ఉన్నాడు. ఇదంతా ఎత్తైతే బాబు గారు ఇంకేమన్నారంటే, ఒక్కరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. మీరు ఇస్తే బాగుంటది, ఇవ్వకుండానే బాగుండదు సారు. అయితే అసలు విషయం ఏంటంటే 15,000 చొప్పున ఈ పథకాన్ని మంచిగా అమ్మలక్కలకు అమలు చేస్తే ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయట. మరి ఈ పథకానికే ఇన్ని పైసలు పెడితే సూపర్ 6 లో సూపర్ డూపర్ ఇచ్చిన హామీలకు సార్ గారు పైసలు ఎట్లు ఉపాయం చేస్తాడో గాని అప్పట్లో రుణమాఫీకి కోటయ్య కమిటీ వేసి మాటలు కోటలు దాటిచ్చిన పనే ఇప్పుడు కూడా చేస్తాడని గుసగుసలు వినబడుతున్నాయి. చూడాలి మరిగా ఏం చేస్తాడో గాని ఈ ముచ్చట కూడా పక్కకు పెడితే పెన్షన్ పంపిణీలో అద్భుతం సృష్టించినట్టు జబ్బలు జరుచుకుంటున్న బాబు గారు పోయిన నెల కంటే 61,234 మందికి తక్కువ ఇచ్చిండ్రట. మరి వీళ్ళకి ఇస్తారో ఇయ్యరో తెలియదు. చూడబోతుంటే అంతా అబ్రకదబ్రా అన్నట్టే కొడుతున్నది. మళ్ళీ ఇంకా 60 ఏండ్లు నిండిన వాళ్ళకే పెన్షన్లు చక్కగా ఇస్తలేరు అంటే 50 ఏండ్లు నిండిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తామన్నారు బాబు గారు. ఈ లెక్కన చూస్తే వాళ్ళకి ఇచ్చినట్టే.